సీఆరాం అంటున్నాడు. ఇంకా మీరు నేను జై శ్రీరామ్ అంటున్నాము, ఆయన జై సీఆరాం అంటున్నాడు. ఆయన సీతమ్మ తల్లిని కూడా యాద్ చేసుకుంటున్నాడు. మీకు ఎన్ఆర్ఐలు మీ మభ్య పెడతారు మీరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ కి అడ్డా, కమిషన్ గడ్డ. మళ్ళా తిక్క తిక్క స్టేట్మెంట్లు 370 వాపస్ తెస్తాము, ట్రిపుల్ తలాక్ వాపస్ తెస్తాము, బంగ్లాదేశ్ రోహింగ్యాలకి పౌరసత్వం ఇస్తాము. పాకిస్తాన్ క్రియేట్ చేసిందే, నువ్వు క్రియేట్ ఎడ్యుకేషన్ క్రియేట్ చేయకపోతే యుద్ధమే కాకపోవు. నువ్వు పాకిస్తాన్ క్రియేట్ చేయకపోతే యుద్ధమే కాకపోవు కదా. వాళ్ళు ఏమన్నా దానికి ఆన్సర్ ఉంటుందండి. ఎందుకంటే ఈ దేశానికి తీవ్ర నష్టం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అవి రెక్టిఫై అయ్యే పరిస్థితి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 1 by 1 అవుతున్నాయి. ఈ సమయంలో ఆయన ఎలక్షన్ నిలబడు కరెక్టో రాంగో కూడా డౌటే నాకు. ఏం అవసరం ఆయనకి? 15వ ఎలక్షన్ ఆయనకి జీవితంలో. 11 సార్లు అసెంబ్లీ, 2 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఇది 15వ ఎలక్షన్. సరే నిలబడుతున్నాడు, జవాబులు చెప్పాలి. ఎలక్షన్ సీరియస్నెస్ అర్థమైతే లేదు ఆయనకి. ఎక్కువ రానుండి నొక్కుదాం, బీజేపీని నొక్కుదామంటూ కాంగ్రెస్ టీఆర్ఎస్ ముందు కూడా టార్గెట్ చేస్తున్నారు. మరి ఎవడాపిండి ఇలా అయోధ్యలో 1948లోనే కట్టేది ఉండే. మరి ఎవరైనా రామ మందిరం కడితే ఆపి రైలని. ఇవాళ ఒకడు వీకెండ్ కాంగ్రెస్ వాడు ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలకు వేయండు. నిన్న మిలింద్ దేవరా వేయండు, మొన్న జిందాల్ వేయండు, అంతకంటే ముందు చవాన్ వేయండు, రేపు ఎల్లుండో రేవంత్ పోతారట. ఈ ప్రశ్నలన్నీ జీవన్ రెడ్డి గారే కాదు, రేవంత్ రెడ్డి కూడా ఆన్సర్ చేయలేడు. రేవంత్కి పాపం ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, లోపల హిందుత్వం ఉన్నది, కానీ బయట ఏం చెయ్యలేని పరిస్థితి. పాపం గోస పుట్టుబడైపోయింది రేవంత్. ఒక హిందువుకి మేలు చేయలేని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. మై హిందూ మై ప్రాక్టీస్ అంటున్నాడు. విచ్ వాట్ ప్రాక్టీస్? వాట్ అబౌట్ ఆల్ దీస్? సిఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీ, 370, ట్రిపుల్ తలాక్, కృష్ణ జన్మభూమి. Do you have any stand on this, my dear Chief Minister? Population control. పసుపు బోర్డు ఏర్పాటు అక్టోబర్ 4 రాత్రి అయిపోయిందండి. కార్యాలయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి దేశం అంతా. బోర్డు ఏర్పాటు అయిపోయింది. రాష్ట్రపతి ఉత్తర్వులు యూ కెనాట్ క్వశ్చన్, ఐ కెనాట్ క్వశ్చన్, nobody can question. If somebody is questioning, he is unfit to contest the election. If somebody is questioning the presidential authority in this country, you are unfit to contest the election.